నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక జీవిత సత్యం చెప్పనానేస్తమా? ఇతరుల నుంచి ఆశించడం తగ్గించుకుంటే బాధలు కూడా తగ్గుతాయి. నీ ఆనందానికి నువ్వే బాధ్యుడివి. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్రమాసం కృష్ణపక్షం, 2026 ఏప్రిల్ 17 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్య అస్తమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 5 గంటల 31 నిమిషముకు, చంద్ర అస్తమయం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు, తిది అమావాస్య సాయంత్రం 5 గంటల 18 నిమిషాల వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం రేవతి, మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి అశ్విని. కరణము చతుస్పాద, ఉదయం 6 గంటల 49 నిమిషాల వరకు. తదుపరి నాగవము, సాయంత్రం 5 గంటల 18 నిమిషాల వరకు. తదుపరి కిముస్తుగ్నము, తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల వరకు. తదుపరి భవ. యోగము వైద్యుతి, ఉదయం 7 గంటల 12 నిమిషాల వరకు. తదుపరి విష్కంభం, తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల వరకు. తదుపరి ప్రీతి. అశుభ ఘడియలు. రాహుకాలం ఉదయం 10 గంటల 42 నిమిషాల నుండి 12 గంటల 15 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 55 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 35 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 42 నిమిషాల నుండి 12 గంటల 15 నిమిషాల వరకు. వర్జ్యం లేదు. శుభ గడియలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల నుండి 5 గంటల 14 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 10 గంటల 13 నిమిషాల నుండి 11 గంటల 42 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 51 నిమిషము నుండి 12 గంటల 40 నిమిషాల వరకు. ఏప్రిల్ 17 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య, సాయంత్రం 5 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. అమావాస్య పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. తిథుల ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. కానీ రేవతి నక్షత్రం శుక్రవారం కలయికతో అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండు అద్భుతమైన యోగాలు. ఈ యోగ సమయం ఉదయం 6 గంటల 8 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించడం, కొత్త కార్యక్రమాలు చేపట్టడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, గృహప్రవేశం తదితర శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. శుక్రవారం పడమర నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కన్య, తుల, మకరం, మీనం. మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభం. నక్షత్రబలం రేవతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ,
హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర, భాద్రపద. అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు. అమావాస్య పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున పూర్వీకులకు తర్పణాలు వదలటం లేదా శ్రాద్ధకర్మలు చేయడం మంచిది. మరియు ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వివాహంలో చూపించే అరుంధతీదేవి నక్షత్రం వశిష్ఠ మహర్షి భార్య. ఈరోజు ప్రశ్న. రేవతి నక్షత్రం శుక్రవారం కలయికతో అద్భుతమైన యోగం ఏర్పడింది. అది ఏది? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని ముందుకు సాగుతారు. వృషభ రాశి అందరిలోనూ పలుకుబడి మరింత పెరుగుతుంది. మిథున రాశి ఒక సంఘటన మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. కర్కాటక రాశి సంబరాలు ఉత్సవాలలో పాల్గొంటారు. సింహరాశి కొన్ని ఇబ్బందులు ఎదురైనా లెక్క చేయరు. కన్యరాశి సమాజంలో మీకంటూ గౌరవం పొందుతారు. తులారాశి ప్రస్తుత పరిస్థితులు కొంత చికాకు పరిచినా అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వృశ్చిక రాశి మీ నిర్ణయాలపై అనుకూలత పెరుగుతుంది. ధనుస్సు రాశి మిత్రుల నుంచి కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. మకర రాశి రావలసిన సొమ్ము సకాలంలో అంది అవసరాలకు లోటు రాదు. కుంభరాశి ఊహించని రీతిలో సొమ్ము సమకూరి అవసరాలు తీరుతాయి. మీనరాశి గతం నుండి వ్యతిరేకత చూపిన కొందరు హఠాత్తుగా వారు మీకు మద్దతునిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.